పండాలి సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి రాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ప్రదర్శన ఇచ్చినందుకు పిల్లలకు మరి వెరీ వెరీ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇప్పుడు సారయ్య గారు ఒక గేయం ఆలపించాల్సిందిగా అందరం ఒకటిగా ఉండాలన్నదే అంబేద్కర్ గారి ఆలోచన. అందరం వస్తూ ఉండాలి. ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలపేట, దాని పేరే నామాదిగపేట. ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలపేట, దాని పేరే నామాదిగపేట. ఉన్నది దాని కంటి నిండా దుఃఖం ఉన్నది, దాని కడుపు నిండా తోడ ఉన్నది. దాని కంటి నిండా దుఃఖం ఉన్నది, దాని కడుపు నిండా తోడ ఉన్నది. దాని ఒంటికి బట్టయాడున్నది, అది సిగ్గుతో ముడుచుకున్నది. ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలపేట, దాని పేరే నామాదిగపేట. వీళ్ళు తీసేది రతనాల పంటలు, వీళ్ళు పొందేది కూలి గింజలు. వీళ్ళు తీసేది రతనాల పంటలు, వీళ్ళు పొందేది కూలి గింజలు. వీళ్ళు కట్టిరి నింగిలో మేడలు, వీళ్ళు కట్టిరి నింగిలో మేడలు. వీళ్ళు ఉండేది పూర్తి గుడిసెలు. ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలపేట, దాని పేరే నామాదిగపేట. వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు, వీళ్ళ బలమునంత ధారపోతారు. వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు, వీళ్ళ బలమునంత ధారపోతారు. వీళ్ళు మంచితనానికి గురుతులు, వీళ్ళు మంచితనానికి గురుతులు. ఏ పూజకు నోకని పువ్వులు. ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలపేట, దాని పేరే నామాదిగపేట. ఆఖరందరికో ఉంటది, వీళ్ళ నవమానం కుంగదీస్తది. ఆకలందరికో ఉంటది, వీళ్ళ నవమానం కుంగదీస్తది. వీళ్ళ పేరన్న సక్కంగా విలువరు, వీళ్ళ పేరన్న సక్కంగా విలువరు. వీళ్ళు మనుషులన్న సంగ తెరువరు. ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలపేట, దాని పేరే నామాదిగపేట. 4 అక్షరాలు నేర్చుకుంటేరా నువ్వు నలుగురిలో నిలబడితేరా. 4 అక్షరాలు నేర్చుకుంటేరా నువ్వు నలుగురిలో నిలబడితేరా. ఆత్మగౌరవంగా బతకరా, ఆత్మగౌరవంగా బతకరా. నువ్వు అంకరువై సాగరా. ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలపేట, దాని పేరే నామాదిగపేట. ఓకే, థ్యాంక్ యూ. మన దేశం
మన దేశం లక్ష్మణ్ గారు, మన దేశం నృత్య రూపకం ప్రదర్శించబడుతుంది. కావున కళాకారులు త్వరగా రావాలి. ఈరోజు చాలా ఇబ్బందిగా ఉండేది. మన దేశం సాంప్రదాయాన్ని తెలుపుతూ జాతీయ సమైక్యతను ప్రబోధించి బృంద గీతం మన దేశం. భారతదేశం చూడు ఓ కార్మిక యువత, వందరు భూమి మనది ఓ కర్షక యువత. భారతదేశం చూడు ఓ కార్మిక యువత, వందరు భూమి మనది ఓ కర్షక యువత. హిమతుంగ పర్వతాల ఎత్తులు చూడు, గంగ తీర్థు గోదావరుల పొంగులు చూడు. గాంధీ నేతాజీల బాటని నడుపు, సత్యం ధర్మం శాంతి అహింస హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత నిలుపు. మన అందరం ఒకటే ఓ కార్మిక యువత, మనల విడదీయాడు కర్షక యువత. మన అందరం ఒకటే ఓ కార్మిక యువత, మనల విడదీయాడు కర్షక యువత. అజంజాంతి శిల్పకళలు, తాజ్ మహల్ కట్టడాలు, భరతనాట్య కూచిపూడులు. త్యాగరాజ కీర్తనలు, ఎందరో మహాను భావులు, అందరికీ వందనములు. నవరసాలకు నిలయం మన భారతదేశం, దళిత కళల కాలయం మన భారతదేశం. నవరసాలకు నిలయం మన భారతదేశం, దళిత కళల కాలయం మన భారతదేశం. మనది ఒకటే నీతి, మనది ఒకటే జాతి, మనది ఒకటే మాట, మనది ఒకటే బాట. కులమత వైరాలు వద్దు, మూఢాచారాలు వద్దు, కులమత వైరాలు వద్దు, మూఢాచారాలు వద్దు, ప్రాంతీయ తత్వాలు వద్దు, భాషా భేదాలు వద్దు. సమ సమాజం మనది, నవ సమాజం మనది, సమ సమాజం మనది, నవ సమాజం మనది. హలం పట్టి పొలందుని బంగారం పండిద్దా, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. కన్ను పట్టి భుజం కట్టి సరిహద్దుల రక్షిద్దాం, జై జవాన్,
జై జవాన్ జై జవాన్ అందరి కోసం ఒక్కడు నిలచి ఒక్కడి కోసం అందరు కలసి ప్రగతిని సాధిస్తాము దేశాన శాంతిని స్థాపిస్తాము దేశాన శాంతిని స్థాపిస్తాము ప్రగతిని సాధిస్తాము దేశాన శాంతిని స్థాపిస్తాము దేశాన శాంతిని స్థాపిస్తాము దేశమంటే మట్టిగా దేశమంటే మనుషులు దేశమంటే మనుషులు దేశమంటే మనుషులు దేశమంటే మనుషులు వందే మాతరం 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 వందే మాతరం. ఉత్సాహంగా జాబ్ చేస్తారు కాబట్టి మీరందరూ చప్పట్లతో వాళ్ళకు కొంచెం సంతోషం కలిగే విధంగా ఎంకరేజ్ చేయాలి. మీ చప్పట్లే వాళ్ళకి సంబరాలు అయితే కాబట్టి తప్పకుండా మీరందరూ చప్పట్లతో వాళ్ళకు ఉత్సాహం కలిగించే విధంగా ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు బివి రాఘవ్ గారు రిటైర్డ్ ప్రొఫెసర్, సామాజికవేత్త, విశ్లేషకులు, సామాజిక రచయిత వచ్చి వారి యొక్క సందేశాన్ని ఒక 10 నిమిషాల్లో ఇస్తారని ఆశిస్తున్నాము. సారు చాలా విలువైన సమయాన్ని మనకి ఇచ్చారు. కాకపోతే సార్ గారిని రేపు పొద్దున మనం సార్ వేరే మీటింగ్ ఉన్నారు కావున కొంచెం ఎందుకంటే కాలాతీతమైంది కాబట్టి మరిపల్లి గ్రామంలో అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ఎంతో ఉత్సాహపూరితంగా నిజమైన పండగ వాతావరణం తలపించే పద్ధతిలో ఇంతమంది ప్రజలు ఈ ప్రోగ్రాంకి హాజరవటం చాలా సంతోషకరమైన విషయం. అన్నిటికంటే మించి ప్రత్యేకించి గ్రామ పెద్దలు, ప్రముఖులు ఈ సందర్భం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఈ సభకు విచ్చేయడం, నేను ఈ కార్యక్రమం ఇంత కలర్ఫుల్ గా ఉంటుందనుకోలే, కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే మరిపల్లి గ్రామంలో ఇంత చైతన్యం ఉందా, ఇక్కడ పిల్లల డ్యాన్సులు అసలు ఈ ప్రాంతంలో ఇంత అద్భుతమైన డ్యాన్స్ కంపోజ్ చేసిన వాళ్ళు ఎవరు, ఆ డ్యాన్స్ ఎంత ఆకర్షణీయంగా, ప్రత్యేకించి పాటలలో ఎంత అర్థవంతంగా, ఆ జై జై హే తెలంగాణ అనే పాటకి ఆ పిల్లలు చేసిన డ్యాన్స్ ఎంత ఆకట్టుకుందంటే, మనము తెలంగాణని సాధించుకున్నందుకు తెలంగాణ యొక్క గొప్పతనాన్ని ఆ పాటలో మనం వినేటప్పుడు మన హృదయం అంతా పులకించిపోతూ ఉంది. మరొకసారి పిల్లలు ఆ పాట ద్వారా ఒక మంచి సందేశాన్ని, మంచి స్ఫూర్తిని ఇచ్చినటువంటి దశ. అయితే ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయ్యాము, మీటింగ్కి వచ్చాము. దేనికంటే అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చాం. అంటే అంబేద్కర్ పుట్టినరోజు ఈరోజు 126వ పుట్టినరోజు. అంబేద్కర్ పుట్టినరోజు ఇంతమంది కూర్చున్నామంటే ఏమై ఉంటుంది? ఒక నాయకుడి యొక్క పుట్టినరోజుని ఊరు ఊరుగా, వాడవాడలా, దేశవ్యాప్తంగా వీలుగా ఉండే ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా భూమి మీద మనుషులు ఎంతవరకు ఉన్నారో అంతవరకు ఉన్న మనుషులందరూ అంబేద్కర్ జయంతి చేస్తున్నారు, అంబేద్కర్ పుట్టినరోజుని చేస్తున్నారు. అంటే ఈ అంబేద్కర్ ఎంత గొప్పవాడై ఉండాలా?
దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్, దేశం అంటే మనుషులోయ్, దేశం అంటే మనుషులోయ్. ఎస్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఖచ్చితంగా చెప్పిన మాట ఇదే. ఏం చెప్పాడు? ఒక దేశం గట్టిగా ఉండాలంటే, బలంగా ఉండాలంటే ఏం జరగాలి? ఒక ఊరు బలంగా ఉండాలంటే, కట్టుగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక కుటుంబం బలంగా ఉండాలి, కట్టుబాటుతో పటిష్టవంతంగా గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే, ఒక కుటుంబం గట్టిగా ఉండి బలంగా ఉండాలి, ఐక్యతతో ఉండాలంటే ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ఒకళ్ళ పట్ల ఒకళ్ళు బాధ్యతగా ఉండాలి. ఊర్లన్నీ కలిస్తే ఒక జిల్లా, జిల్లాలని కలిస్తే ఒక రాష్ట్రం, రాష్ట్రాలని కలిస్తే ఒక దేశం. ఇప్పుడు దేశం కూడా బలంగా ఉండాలంటే దేశం ఒకళ్ళు